కాబట్టి ఒక యాప్ ను ప్రమోట్ చేస్తే ఏ విధంగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో కాబట్టి మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఒక్క సినిమా వాళ్ళని మాత్రమే అడగట్లేదు. మీరు ఒక్కసారి మా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటువంటి బైగి సన్నీ యాదవ్ ని కావచ్చు, హర్ష సాయి ఫోటోస్ చూసుకోవచ్చు. వాళ్ళ సినిమా వల్ల బయ్యా సన్నీ యాదవ్ సినిమా కిరణ్ యాదవ్ పోలీస్ కానిస్టేబుల్ అని అడిగేలా అందరినీ అడుగుతామండి. నో వన్ ఈజ్ ఎక్స్క్యూజ్డ్. తప్పు ఎవరు చేసినా తప్పే. మీరు మీరు ఇదే రియాక్షన్ ఇతరుల పైన వస్తే ఇవ్వట్లేదు. కేవలం సినిమా వాళ్ళ పైన వస్తే ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నారే. సినిమా వాళ్ళ పైన వస్తే ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నారే. పోలీస్ స్టేషన్ ఎస్పీ ఎందుకు అడగలేదు? వాళ్ళని కూడా అడుగుతామండి. వాళ్ళని కూడా అడుగుతాము. వాళ్ళని అడుగుతాము. దమ్ము లేదు ఇంతవరకు మీడియాకి. మస్తాన్ గారు అడగండి. మస్తాన్ గారు సినిమా అడుగుతాం. ఎప్పుడు అడుగుతారండి? ఆల్రెడీ అడుగుతాం కూడా. హర్ష సాయి ఏ సినిమా సెలబ్రిటీ? బయ్యా సన్నీ యాదవ్ ఏ సినిమా సెలబ్రిటీ? 15 రోజులు అయింది కిరణ్ యాదవ్. ఎందుకు కిరణ్ యాదవ్ పేరు మాట్లాడరు? బికాజ్ ఈజ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఈజ్ నాట్ ఎ సినిమా మ్యాన్. కానిస్టేబుల్ ఇప్పుడు ఆ న్యూస్ కూడా చిట్టిబాబు గారు, కిరణ్ యాదవ్ ఏ స్టేషన్ లో పనిచేస్తున్నారు ఆ స్టేషన్ ఆఫీసర్ అడిగారా? చిట్టిబాబు గారు ఉన్న ఆఫీసర్ ఇలా చేస్తున్నాడే, ఏ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాడు అడిగారా? మా 4 సైడ్స్ వేదికగా చిట్టిబాబు గారు, మా 4 సైడ్స్ వేదికగా మీరు చెప్పినటువంటి పేరును కూడా 10 రోజులు డ్రైవ్ రన్ చేసి మేము అడిగాం. మస్తాన్ సాయి పైన, హర్ష సాయి పైన మేమే తీసుకొని ఇదే హర్ష సాయి పైన చాలా వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. నేను అనేది ఒకటి, మీరు రాముడు అంటే మీరు కృష్ణ అనొద్దు. నేను అడుగుతుంది కిరణ్ గౌడ్ అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వాడు యాప్ నడుపుతున్నాడు. వాడిని పట్టుకున్నారు. వాడు పనిచేస్తున్న స్టేషన్ ఎస్ఓని కానీ ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కానీ అడిగారా? నిలదీశారా? ఆ మాట పెట్టారా? పోలీసులు చేస్తున్నారు ఈ పని, పోలీసులు చెయ్యొచ్చా బాధ్యత అని అడిగారా? అడిగే ధైర్యం లేదు పోలీసుల్ని. పోలీసులు ఏంటండి, ఎవరినైనా అడిగే ధైర్యం ఉంది. ఇంకోటి, మీరు చెప్పినటువంటి పేరు చిట్టిబాబు గారు, మీరు చెప్పినటువంటి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. మీరు చెప్పినటువంటి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. అతని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరూ కూడా లేరు. కేవలం ఒక బాలకృష్ణ, ఒక ప్రభాస్, ఒక రానా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళదా తప్పు? లేకపోతే ఒక సాధారణ కానిస్టేబుల్ ప్రశ్నించాలా? ఇప్పుడు అతని పైన కాన్సన్ట్రేట్ చేయాలా? ఈ విధంగా కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక సెలబ్రిటీని కాన్సన్ట్రేట్ చేయాలా? ఇది ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్ ఎట్లా ఇచ్చారు, లైసెన్స్ ఎట్లా ఇచ్చారు, చెప్పు తీసుకున్నటువంటి ప్రభుత్వం. డెఫినెట్ గా మీరు అడగండి, మేము అడుగుతాం. ప్రభుత్వం బరాబర్ తప్పే కదా. కేవలం పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ చెప్పు తీసుకుని చెప్పు తెగలా కొట్టాలి. డెఫినెట్ గా మస్తాన్ రావు గారు అడగండి. మస్తాన్ రావు గారు, నేను అనేది ఇప్పుడు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మనం డిబేట్ లాగా మాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకొద్దాం సార్. గత ప్రభుత్వంలో 5-6 IPS అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఈరోజు సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏం సినిమా యాక్టర్లు కాదు, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళు సీనియర్ IPS అధికారులుగా ఉన్నారు ఇక్కడ. అలాగే అక్కడ కూడా మీరు చెప్పిన కిరణ్ గౌడ్ కావచ్చు, ఇంకొక పోలీసు అధికారులతో ఎవరైనా, అదే అతను కానిస్టేబుల్ స్థాయి అంటున్నారు, ఎవరైనా కావచ్చు. అంటే ఇక్కడ మేము అంటుంది ఏంటంటే, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. అంటే నేను వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూడండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎంతో మంది ప్రభావితం చేసి రాజకీయ రంగంగా పైకి వచ్చిన పరిస్థితి. అంటే యువతను ప్రభావితం చేస్తారు. అదేవిధంగా ఒక సినిమాలకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఒక కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు, దానివల్ల వాళ్ళ సేల్స్ పెరుగుతాయి అనేది ఉద్దేశం. అలా యువతని కానీ ప్రజలను కానీ ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు చిత్ర పరిశ్రమలకు, ఫిల్మ్ స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ ఉంటాయనేది అందరికీ బహిరంగ రహస్యం. అది అందుకనే ఆ యాప్లు వాళ్ళు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే మీరనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు కానీ వాళ్ళ మీద కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దాన్ని అరెస్ట్ చేయాల్సిందే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మీతో పాటు. అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించిన సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో మీరేమంటారు? అంటే వాళ్ళని ఎగ్జామ్ చేయమంటారా, లేకపోతే వాళ్ళని పదే పొద్దుగూగులు మీడియాలో చూపించద్దంటారా? పోనీ మీడియాలో చూపించద్దంటే వాళ్ళు కారు ఎక్కినా, వాళ్ళు పాట పాడినా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, లేకపోతే కూల్ డ్రింక్ తాగినా, బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళినా కూడా అప్పుడు విపరీతంగా పబ్లిసైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళు ఆపేసేసుకోవచ్చు కదా. ఎందుకు అంటే మీడియాలో వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్ళ